హాయ్ ఎవ్రీవన్, ఈరోజు BTCC మైనింగ్ ఎలా చేయాలి, ఈ మైనింగ్ అకౌంట్ అలాగే మెటామాస్క్ అడ్రస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో అందరూ కూడా మీ అకౌంట్స్లోకి 1 NFT మీ అకౌంట్స్లోకి వస్తుంది. సో అది ఎక్కడ వస్తుంది ఏంటో ఇప్పుడు చెప్తాను. సో మీరు నెంబర్ 1 ఏం చేయాలంటే మెటామాస్క్ ఓపెన్ చేస్తే మెటామాస్క్లో ఇక్కడ మీకు నెట్వర్క్స్ ఉంటాయి. సో BTC20 స్మార్ట్ చైన్ అనే నెట్వర్క్ మీరు యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకోవాలి అంటే మీరు టైప్ చేయాల్సింది scan.bitcoincode.technology scan.bitcoincode.technology అని టైప్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. క్రిందకు వెళ్తే లాస్ట్లో మెటామాస్క్ సింబల్ యాడ్ BTC20 స్మార్ట్ చైన్ ఇది క్లిక్ చేయగానే ఇది మీ మెటామాస్క్ వాలెట్కి కనెక్ట్ అవుతుంది. యాడ్ చేసుకోండి, నేను ఆల్రెడీ చేశాను. సో యాడ్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ BTCCలోకి అకౌంట్లోకి వెళ్ళి BTC20 స్మార్ట్ చైన్లోకి మార్చుకోండి. సో నెంబర్ 1 మీకు BTCCలో ఇక్కడ 0.001 BTCC కనిపిస్తుంది. ఓకేనా? సో నాకు ఎవరెవరైతే మీ మెటామాస్క్ అడ్రస్ వాలెట్స్ పంపించారో సో మీ అందరి అకౌంట్స్లో BTCC 0.001 కనిపిస్తుంది. సో ఓకే, ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. bitcoincode.technology/dashboard. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఈ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో లింక్స్ 2 డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేయండి. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఓకే, వన్స్ ఈ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఈ డాష్బోర్డ్లో ఎలా ఉందో అలా కనిపిస్తుంది. సో ప్రజెంట్ ప్రైస్ BTCC $61.46 వస్తుంది అనమాట. సో అలాగే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే కనెక్ట్, ఇక్కడ చూస్తే రైట్ సైడ్ టాప్లో మొబైల్లో అయినా సరే కనెక్ట్ వాలెట్ క్లిక్ చేయండి. సో కనెక్ట్ వాలెట్ మెటామాస్క్ క్లిక్ చేయగానే కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ మెటామాస్క్ వేరే పాలిగాన్ మెయిన్ నెట్లో ఉంటే కనెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేయగానే మెటామాస్క్ ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్రింద స్విచ్ నెట్వర్క్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. BTC20 స్మార్ట్ చైన్ 0.001 BTCC అండ్ NFT, మై NFT నాకు 2 ఉన్నాయి. సో ప్రతి అకౌంట్లో 1 ఒక NFT వచ్చి ఉంటుంది, చెక్ చేయండి. సో ఇప్పుడు మనము మైనింగ్ చేయాలి. కంపల్సరీ అందరూ కూడా చేసుకుంటే మనకి BTCC ఇందాక చూసాం కదా, మెటామాస్క్లో BTCC కాయిన్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మైన్ అనే బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి, మైనస్ ఇన్ నోడ్ అండ్ మైనస్ ఇన్ వాలెట్. సో మైనస్ ఇన్ వాలెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 1 ఆర్ 2 వస్తాయి. సో ఒకవేళ 1 వస్తే అది మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టేక్ అని ఉంది కదా బటన్, అది క్లిక్ చేయాలి. సో నాకు ఆల్రెడీ 1 ఇంతకు ముందే ఉంది. సో ఇది రెండవది కంపెనీ ఇచ్చేదనమాట. సో స్టేక్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేక్ అనే బటన్ ప్రెస్ చేశాను. ఇది డైరెక్ట్గా మన మెటామాస్క్ వాలెట్కి కనెక్ట్ అయిపోయి allow access to your transfer all your Xeon GT1X అండ్ ఇక్కడ చూస్తే 0.001 BTCC మనకి ఇందాక ఉంది. సో ఇక్కడ 000045 BTCC ట్రాన్సాక్షన్ ఫీజ్ అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మరలా అప్రూవ్ క్లిక్ చేయండి. అప్రూవ్ క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది, చూసారా, స్టేక్. సో లెట్ ఇట్ లోడ్. సో అప్రూవ్ సక్సెస్, చూసారా, అప్రూవ్ సక్సెస్. మరలా మనం ఇక్కడ 00053 BTCC
కన్ఫర్మ్ చేద్దాం. సో ఇప్పుడు 2 కన్ఫర్మేషన్స్ మనం చేసాం. సో స్టేక్ మైనర్ సక్సెస్, చూసారా, స్టేక్ మైనర్ సక్సెస్. ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇలా మీకు రావాలి, ఇలా చేసుకోవాలి. సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ప్రతి ఒక్కరి అకౌంట్స్లో ఇలా చేస్తే మనకు ఉపయోగం ఏంటంటే, మనకి ఇందాక చూసారు ఇక్కడ 2 NFTs ఉండాలి, ఇక్కడ 1 ఉంది. సో ఒకటి స్టేక్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇందాక మైనర్స్ ఇన్ నోడ్స్లో ఏం లేవు, ఇప్పుడు ఇది వచ్చేసింది Xeon GT 1X. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు స్టేక్ అవుతుంది.